హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ధనుష్ మరియు నయనతారకు సంబంధించి మొన్న ఒక ఘటన జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బహిరంగంగా లేఖ రాశాడు ధనుష్. అయితే ఇది డైరెక్ట్గా నయనతార తన ఫ్యామిలీ, తన ఏదైతే పెళ్ళికి సంబంధించి తన ఫ్యామిలీ ఆల్బంలో ధనుష్ ప్రొడ్యూసర్గా ఉండి చేసినటువంటి చిత్రం ఏదైతే ఉందో నాను రౌడీ, దానికి సంబంధించి ఒక 3 seconds క్లిప్ వాడడం ద్వారా ధనుష్ హట్ అయ్యి 10 కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలని అంటూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎలాంటి చర్చలు జరగనప్పుడు ప్రజెంట్ హైకోర్టు దీన్ని తిరస్కరించిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా A to Z దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఎగ్జాక్ట్గా ఏంటి పాయింట్, ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఈ కేసులో ధనుషే గెలుస్తాడని ఫస్టే అనుకున్నాము. ఈవెన్ నయనతార కూడా అదే చెప్పింది. ఈ కేసులో నువ్వు గెలవచ్చు, నీకంటూ ఒక ఇది ఉండాలి కదా అన్నట్టుగానే తన పేజ్లో రాసింది. అప్పట్లో డైరెక్ట్ టార్గెట్ చేస్తానే. ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి మీద నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ మన రాజమౌళి మీద కూడా ఒక డాక్యుమెంటరీ తీసింది. ఇప్పుడు నయనతార అంటే 100 సినిమాలకు పైగా హీరోయిన్గా చేసింది. మీరు ఒకసారి వికీపీడియా ఓపెన్ చేస్తే నయనతార పేరు కొట్టండి, ఫిల్మోగ్రఫీ అని కొట్టండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు తను చేసిన సినిమాలన్నీ ఉంటాయి హీరోయిన్గా. ఒకటి లెక్క పెట్టండి, 100కు పైగా ఉన్నాయి. ఎవరికి తెలియదు, చాలా రేర్ రికార్డ్ ఇది. అండ్ ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది, టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. రెమ్యునరేషన్ అలాగే ఉంది. సో అరుదైన విషయం ఇది. ఇది గ్రహించి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈవిడ మీద ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకున్నారు. నయనతార డాక్యుమెంటరీ అంటే ఆవిడ పర్సనల్ లైఫ్, ఆవిడ వ్యక్తిగత లైఫ్, ఈ లైఫ్ ఆ లైఫ్లు అన్నీ ఉంటాయి. దీంట్లో ఆవిడ కెరీర్కి కీలక మలుపైన సినిమా నేను రౌడీనే. అండ్ ఎందుకంటే ఆ సినిమాలోనే విఘ్నేష్తో ప్రేమ ఇలాంటివన్నీ అయ్యాయి. ఆ సినిమాకి నిర్మాత ధనుష్ కాబట్టి విఘ్నేష్ నయనకి ఏదన్నా చేస్తుంటే వీడు డైరెక్టర్ ఆ పిల్లతో ఎఫైర్ ఉంది కాబట్టి కావాలనే ఫేవర్ చేస్తున్నాడు అన్నట్లుగా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షూట్ 3 గంటలు సాగాలి, 2 గంటలు అయింది. నయనతారకు సడన్గా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయింది అనుకుందాం, ఎగ్జాంపుల్. డైరెక్టర్ దాన్ని సమర్థించి ఓకే ప్యాకప్ అంటాడు. అలా ఎలా ప్యాకప్ చేస్తున్నావు నువ్వు, ఇంకా డే లైట్ అయిపోలేదు కదా, వాట్ ఈస్ దిస్ అంటే, లేదంటే హీరోయిన్కి కొంచెం ఏదో అయింది అంటే. అలా 100 చెప్తారబ్బా, దానికి నువ్వు ఇలా ఇస్తావా, అలా చేస్తాను. లేదు సార్, నేను కెమెరాలో చూస్తున్నా, నాకు సరిగ్గా రావట్లేదు అంటే, మాకు తెలుసురా ఎందుకు రావట్లేదు, నీకు దానికి ఏదో ఉంది కదా అని ఈయన ధనుష్. నెక్స్ట్ మళ్ళీ క్యారీవ్యాన్లో కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇంకా ఏం చెప్పండి. ఈ అమ్మాయికి 2 క్యారీవ్యాన్స్ కావాలి, నయనతారకి ఖచ్చితంగా కావాలి. వై? ఎందుకు అంటే, ఓ దాంట్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, ఇంకో దాంట్లో మేకప్ అండ్ తన వ్యవహారం చూస్తుంది. యాక్చువల్లీ క్యారవాన్ అంటేనే ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు సింగిల్స్ ఉంటాయి, ఇద్దరికి ఉండే అవి చిన్నవి ఆర్టిస్టులకు ఉండేవి ఇంతకు ముందు. హాఫ్ ఆఫ్ ది బస్ లో ఒకరికి, ఇప్పుడు సింగిల్ మొత్తం ఒకరికే ఉంటుంది, ఒకరికే. దాంట్లో కూడా అది కూడా సరిపోవట్లా. రీజన్, హీరోయిన్స్ అంటే వాళ్ళకి 100 వ్యవహారాలు ఉంటాయి. హెయిర్ స్టైలింగ్, డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా. ఇంకో పక్క మేకప్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ చేయాలి అంటే ఆ స్పేస్ అనేది ఇంతకుముందు ఒకప్పుడు సరిపోయిలే, అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలామంది. కానీ రాను అవ్వట్లా. ఏం జరుగుతుంది, ఇప్పుడు అక్కడే నువ్వు మళ్ళీ టిఫిన్లో క్యారేజీలు పెట్టావనుకో, నువ్వు డ్రెస్ మార్చుకునేటప్పుడు మేకప్ది చిన్న ఇదంటేనే అది పోదు, ఫుడ్ది ఏదైనా మరకబడ్డా అది పోదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఓ పక్క మేకప్, ఇంకో పక్క క్యారేజ్ ఫుడ్ అక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్కి ఇంకో రూమ్స్, ఇంకో క్యారీవన్కి వెళ్తారు. అది వాళ్ళ కన్వీనియంట్. ఆ రోజు నిజంగా అది ఇవ్వకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ కాస్ట్యూమ్ లేదని చెప్పి షూట్ ఏమైనా పోస్ట్పోన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, హీరోయిన్ పక్క రూమ్లోకి వెళ్ళగానే స్టాఫ్ ఏం చేసి, ఈలోపు మీరు తినేసేయండిరా, నేను కట్టుకొని వస్తానని చెప్తారు. వీళ్ళు తింటుంటే ఆ ప్రొడక్షన్ మేనేజర్లు అప్పుడే వస్తారు, అదే పని ఉన్నట్టు వచ్చి, సార్ నయనతార 2 క్యారీవ్యాన్లు అంట, వాళ్ళ స్టాఫ్కో క్యారీవ్యాన్, ఆమెకో క్యారీవ్యాన్ ఇచ్చారు, వాళ్ళ స్టాఫ్ అందులో కూర్చొని భోజనం చేస్తున్నారు అని చెప్తాడు. ప్రొడ్యూసర్కి మండుద్ది. బట్ అసలు విషయం తెలియదు కదా అక్కడ ఏం జరిగింది అనేది. ఇలాగే ఉంటుంది. బట్ కారణాలు ఇప్పుడు మీరు చెప్తున్న కారణాలు అయితే కన్విన్సింగ్గా లేదు. ఎందుకు, యాక్చువల్లీ అందరూ హీరోయిన్లు ఉన్నారు, పెద్ద స్టార్ హీరోయిన్స్ ఉన్నారు, అందరికీ కూడా ఇది లేదుగా. బట్ కొంతమంది మాత్రం పర్టికులర్గా అలా తీసుకోవడం తప్పే కదా, ప్రొడ్యూసర్ కదా ప్రాబ్లమ్. తప్పు అనకూడదు, తనకు అది అవసరం. నీకు అది ఇవ్వడం లేదు అనుకుంటే ఇంకెవరినైనా పెట్టుకో, తనకు అది అవసరం అంతే. ఖచ్చితంగా తనకు అవసరమే. ఇప్పుడు నేను ఇంతకు ముందు మొన్నటి వరకు యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశా. ఆ టైంలో నాకు సార్ బండి పంపిస్తున్నాము, కెమెరా బండి, నాకు అది సరిపోదు. అప్పుడు నాకు సొంత వెహికల్ లేదులే, కానీ నాకు అది సరిపోదు. నా సరంజామా పెద్దది,
నాకు వెట్ బాక్స్, ఐస్ బాక్స్ ఉంటుంది అండ్ ఒక అంబ్రెల్లా ఉంటుంది. నాకు కూడా ఒక పిల్లోడు ఉండేవాడు అండ్ ఇంకొంచెం సరంజామా ఎక్కువే ఉండేది. వాళ్ళ దాంట్లో పెట్టలేదు. ఇప్పుడు కెమెరా బండి తీసుకొస్తే వాళ్ళ కెమెరా ప్రాపర్టీ మీద నేను నా ఐస్ బాక్స్ క్యారీవ్యాన్ పెట్టలేను, తప్పది. దానికి ఒక మర్యాద ఇవ్వాలి, కాళ్ళు కూడా పెట్టలేము. నేను అందులో ఎక్కనని చెప్పాలి. ప్రొడక్షన్ బండి వస్తుంది, దాంట్లో నా సరంజామా సరిపోదు, వాళ్ళదే బోల్డ్ ఉంటుంది. ఇంకో బండి అడిగితే వాళ్ళు పెట్టరు. నేను క్యాబ్కి వస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు అని. ఇలాంటివి చాలామందికి ఉంటాయి. అప్పుడు అట్లాంటి వాటిల్లో కొన్ని వదులుకున్న దాఖలాలు కూడా ఉంటాయి. అవి చిన్న ఆర్టిస్టుల గురించి చెప్తున్నా. నేను ఆఫ్టర్ ఆల్ అక్కడ జస్ట్ ఒక డైరెక్టర్ని మాత్రమే దానికి చెప్పా. నయనతారకి ఆమెకి అది అవసరం, నువ్వు గౌరవించాలి అంతే. అవసరం లేదని నువ్వెవరు అనడానికి, ఆయన ఎవరు అనడానికి ఎవరు కూడా ఆ హక్కు లేదు. తనకు అది అవసరం అంతే. తనకు అది అవసరం అంటే అది తన కన్వీనియంట్. అది ఎవరి కన్వీనియంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్లు వాళ్ళకు ఉండొచ్చు, తనకు అక్కర్లేదేమో. తను అడ్జస్ట్ అవ్వని అంటుంది, నువ్వు గౌరవించు. లేదు అంటే నువ్వు రెమ్యునరేషన్లో ఒక 50 లక్షలు తగ్గించి ఇవ్వు. మీకు ఇది కావాలంటే ఇంకో 2 క్యారీవ్యాన్లు పెట్టు, రెమ్యునరేషన్ తగ్గించుకొని మాట్లాడు. కానీ ఆవిడ కన్వీనియంట్ నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. సర్లే ఓకే, ధనుష్కి అన్ని తెలిసి పెట్టుకొని ఉంటాడులే. ధనుష్కి అన్ని తెలిసి పెట్టుకోడు. ధనుష్ ఏంటంటే హీరో నిర్మాత అయితే ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. నో ధనుష్కి యాజ్ ఏ అమ్మాయి హీరోయిన్గా, అమ్మాయికి ఫస్ట్ సినిమా ధనుష్తో చేస్తున్నప్పుడు 2 క్యారీవ్యాన్లు అడగదుగా, ముందు నుంచి తెలిసి ఉంటుంది ధనుష్కి. విషయం ఏంటంటే హీరో ప్రొడ్యూసర్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మేము ప్రొడ్యూసర్లని 100 అడిగాము, మాకు తెలిసి అవసరం ఉన్నా లేకుండా మేము ఎన్ని కథలు పడ్డాము. మేము తోటి ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారంటే నాలాంటి ఆర్టిస్ట్వే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలిగా, నువ్వు నా దగ్గర కూడా ఇలాంటి వేషాలు వేయకూడదు, నా చేత ఖర్చు పెట్టించకూడదు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండిపోతారు. అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి విచ్చలవిడిగా కాల్ జాపుకొని కూర్చోవడం వేరు. నువ్వు ప్రొడ్యూసర్ అయితే నేను నీకు అడ్జస్ట్ అయ్యి పనిచేయడం వేరు. మనోళ్ళే కదా అని నువ్వు ఎట్లెందుకు అనుకో. రేపటి రోజు నయనతార ప్రొడ్యూస్ చేస్తే నేను నీ కోసం పని చేయనా, నువ్వు నాకు ఎలా చేస్తావు అనే ఫీలింగ్లో తను ఉంటాడు. కానీ తనకేంటంటే నువ్వు ప్రొడ్యూసర్ నువ్వైనా ఇంకెవరైనా నాకు కన్వీనియంట్ ఇది, నువ్వు కావాలంటే రెమ్యునరేషన్ తగ్గించుకో. నువ్వు 2 కోట్లు ఇస్తా అన్న దగ్గర 1.5 లక్ష ఇస్తాను, 1.5 కోటే ఇస్తాను, 50 లక్షలు కుదించుకో. కానీ నాకు కావాల్సిన ఇవి లేకుండా నేను పని చేయలేను. అది ఓకే. సో ఆ అడ్జస్ట్మెంట్ ఉండాలి. ప్రతి దానికి వేలు పెట్టి చూపిస్తే ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ లొకేషన్ మొత్తంలో ఆయన మొహం తిప్పుకొనే పనిచేసాడు. ఈ డైరెక్టర్ కూడా అంటే సాకులు చెప్పడం, వాళ్ళ ప్రొడ్యూసర్ ఏంటో సోది అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఎక్కిచ్చి చెప్పడమే. ఎక్కిచ్చి అంటే ఆయన అనుభవం, అది వాడు చూసిన తీరు అలా ఉండింది. ఏదో ఒకటి నాయనకి ధనుష్కి అయితే చెడింది. ఇప్పుడు ఈ అమ్మాయికి జస్ట్ ఆ సినిమా కొంచెం టర్నింగ్ పాయింట్ కాబట్టి దాన్ని వాడుకుంటే బాగుండని నెట్ఫ్లిక్స్ వాళ్ళకి సూచిస్తే వీళ్ళు ఒక 5-6 కట్స్ ఆ సినిమాకి సంబంధించి వేస్తే ఈమె పర్మిషన్ కోసం వెళ్తే ఆయన పర్మిషన్ ఇవ్వాల. ఎంతసార్లు నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు, తప్పది. తను ఇవ్వచ్చు, ఇవ్వలేదు. సరే ఇవ్వకపోతావా, నీది కాబట్టి నువ్వు ఇవ్వలేదు, నాకు సంబంధించింది నేను వాడుకుంటానని 3 సెకండ్స్ వేశారు. దాని మీద 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. కాపీరైట్ ఎవరు వేసినా సరే వాళ్ళదే చెల్లుద్ది. అందుకు నయనతార ఆ రోజు రాసింది, ఈ రేపు ఈ కేసులో నువ్వే గెలవచ్చేమో, నాకు అర్థమైంది. కానీ నీది గెలుపు అని నువ్వు ఫీల్ అయితే మాత్రం కుదరదు. నువ్వు నాకు ఎంత ఇది చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు, ఏదో రోజు నీకంటూ దేవుడు చూపిస్తాడు అన్నట్లుగా తను రేఖ రాసింది. ఇప్పుడు అదే సారాంశం మనం దానికి సంబంధించిందే మనం చూస్తున్నాం. హైకోర్టులో నెట్ఫ్లిక్స్ పెట్టింది కొట్టేసింది, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కాపీ చేసింది ఆయన సన్నివేశాలు కాబట్టి అని ఆయన వేసిందే రుజువైంది. సో వీళ్ళు దానికి బాధ్యులే. బట్ అయినప్పటికీ ఆయన 10 కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తాడా లేదా కూడా చూడాలి. ఇప్పుడు అదేంటి మళ్ళీ 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు, నెట్ఫ్లిక్స్ వేసింది కొట్టేసింది కోర్టు. మరి ఇప్పుడు ధనుష్ గెలిచినట్టు. ధనుష్ గెలుపు అంటే అతను వేసిన దావా 10 కోట్లకి సంబంధించి నయనతార దగ్గర నుంచి ఇప్పిస్తారా, లేకపోతే దాని డ్యామేజ్ తాలూకు ఇంతే మీరు అనవసరంగా వేసారని కోర్టు ధనుష్కే మొట్టకాయలు వేసేదా చూడాలి. ఆ అమ్మాయి అనుకుంటే మామూలుగా దాన్ని తీసేసి కూడా పెట్టుకోవచ్చు. బట్ వై ఎందుకు దాన్ని పెట్టాలనుకో, అది కూడా సినిమా క్లిప్ తీసుకోలేదంట, ఎవరో అక్కడ షూట్ చేసే మేకింగ్ వీడియోలో తీసుకున్నాడు. దానికి తీసుకుందా, దానికి ధనుష్ అర్థం చేసుకోవాలి. ఈమెకి అది కీలక పాయింట్ కాబట్టి. మన ప్రతి జీవితంలో మనకంటూ ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒక బయోగ్రఫీ తీయాలి అన్నప్పుడు బట్ ఇప్పుడు ఆ ఒక్క అంశం లేకుండా బయోగ్రఫీ వేస్ట్ అనే ఫీలింగ్ మనకు ఉంటుంది.
బట్ దాన్ని తీసేయచ్చు కదా, తీసేకన్నా తీసి వేరేది వేసుకొని పెట్టుకుంటచ్చు కదా, దాన్ని మళ్ళీ పర్టికులర్గా అదే ఉండాలని ఎందుకు ఆ అమ్మాయి అట్లా గట్టిగా? నేను అక్కడికే చెప్తున్నా, కొంతమందికి జీవితంలో కొన్ని ఉంటాయి అదే ఉండాలి అని, దానికి మించి ఇంకోటి ఉండాలని అనుకోరు. ఇప్పుడు ఒక లైఫ్ జర్నీలో మధ్యలో ఎక్కడో దగ్గర ఒక కుక్క పిల్ల కలిసింది, తన జీవితంలో ఆ కుక్క పాటు కూడా ఉండాలనుకుంటారు. ఆ కుక్క నీది, నా కుక్కని వాడితే నేను కేసు వేస్తా అంటావు, కానీ ఆ రోజు ఆ ఎమోషన్లో నాకు ఆ కుక్క చాలా ఇంపార్టెంట్, అదే వాడాలని నాకు ఉంటుంది. కుక్క ఎందుకు, నువ్వు ర్యాబిట్ని వాడుకోవచ్చు కదా, ఏనుగుని వాడుకోవచ్చు కదా అంటే మీనింగ్లెస్ అది, తన ఎమోషన్కి ఉండే వాల్యూ అది. సరే ఓకే, ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయి అయితే? ఇప్పుడు నైనాకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, బట్ ధనుష్కి కూడా వాళ్ళు కొట్టుకు చేస్తారులే, కానీ ఇక్కడ ధనుష్దే తప్పు. తప్పు ధనుష్దే అంటున్నారు మీరు? ఓవరాల్ ధనుష్దే తప్పు, మరీ అంత కరాఖండిగా ఉండాల్సిన అవసరంలా, అర్థం చేసుకోకుండా. జరిగిన సిచ్యువేషన్లో ఎక్కడ కూడా నాయన తప్పు అయితే లేదు. అంటే ఇది కక్షపూరితంగా జరిగిందేమో అని. కక్ష ఈగోలకి వెళ్ళి కక్షపూరితంగా జరిగింది. అందుకే ఈవిడ చూసి 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 ఒకసారి బర్త్ స్టైల్ లెటర్ పెట్టింది, ఏం చేసుకుంటావు చేసుకోపోరా. దీని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఏముండవు, వీళ్ళైతే మాట్లాడుకోరు ఇంకెప్పుడు జీవితకాలం, అదంతే కొనసాగుతూ ఉంటుంది. ఇంకెప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో వీళ్ళు, వీళ్ళ ప్రొడక్షన్లో వాళ్ళు పనిచేయరు. ఆయన ఉన్న సినిమాల్లో మిగతా వాళ్ళు కూడా వీళ్ళిద్దరిని తీసుకోరు. ఒకే ఫంక్షన్కి ఆయన వస్తున్నాడు అంటే ఈమె వెళ్ళదు, ఈమె వస్తే ఆయన రాడు. ఒకవేళ వచ్చినా ఎడమొహం పెడమొహం. ఎక్కడ చెడింది అనుకోవచ్చు అన్న? ఒకవేళ ఇది చెడి ఇక్కడ ఇదే సినిమాలో ధనుష్ ప్రవర్తన వల్లే చెడింది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.